సూర్యాపేట పరువు హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. హత్య కేసులో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే హత్యకు పరోక్షంగా భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ కారణంగా భావిస్తున్నారు పోలీసులు. భార్గవి ప్రేమ వివాహంతో కొడుకు మనవడు నవీన్ను బుచ్చమ్మ రెచ్చగొట్టారంటూ కూడా నిందితులు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హత్య తర్వాత డెడ్ బాడీని ముందుగా నాయనమ్మకు చూపించిన నవీన్ ఆమెను సంతృప్తి పరిచినట్టు తెలుస్తుంది. తర్వాత డెడ్ బాడీని నల్గొండలోని పాత మిత్రుడికి చూపించేందుకు తీసుకువెళ్లారు. అక్కడే డెడ్ బాడీని పడేయాలని స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ కుదరకపోవడంతో సూర్యాపేటకు తీసుకొచ్చి జనగామ రోడ్లో ఉన్న మూసీ కాలువ కట్టపై వదిలేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర. థ్యాంక్ యూ శివ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన పరువు హత్య కేసులో ఎన్నో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మృతుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటిని హత్య చేసినందుకు అతని భార్య, కుటుంబ సభ్యులు నలుగురు తండ్రి సైదులైతేమి ఇద్దరు అన్నలు వంశీ, నవీను. దీంట్లో మరో మిస్టరీ ఏందనంటే దీంట్లో పాత్ర నాయనమ్మ, భారతీయ యొక్క నాయనమ్మ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు వార్తలు వినిపిస్తున్నాయి. నాయనమ్మ బుచ్చమ్మతో పాటు బైరు మహేష్, మొత్తం 5 పాత్ర ఉంది మాలబంటిని హత్య చేసిన విషయంలో అని చెప్పి మనకి విశ్వాసనీయ సమాచారం. మొత్తం ఇప్పటి వరకు 5గురిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం రాత్రి బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద మర్డర్ చేసిన అనంతరం ఆ రాత్రంతా కూడా నిందితులు కారులోనే షికారు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రాత్రి అంతా కూడా కారులో షికారు. ముందుగా ఆత్మకూరు, పాత సూర్యాపేటలోని ఆత్మకూరు ఎస్ మండలంలో బుచ్చమ్మ, భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఉంది. మొదటగా మాలబంటిని చంపగానే ముందుగా నాయనమ్మకు చూపించి సంతృప్తి పరిచేందుకు నాయనమ్మ దగ్గర తీసుకెళ్లారు. నాయనమ్మ దగ్గరికి వెళ్ళేది చూపించగానే వెంటనే శబాష్ కొడుకులారా ఇంతే చేయాలని చెప్పి వాళ్ళని, అంటే మొదటి నుంచి కూడా నాయనమ్మ కులాంతర వివాహం చేసుకోవటము, భార్గవి కులాంతర వివాహం చేసుకోవటము ససేమీర అన్నది ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా ఏదో సినిమాలో తెలంగాణ శకుంతల పాత్ర పోషించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విధంగా ముద్దెట్లా దిగుతుందిరా అని చెప్పి మనవల్ని ఇద్దరు వంశీని, నవీన్, అదేవిధంగా కొడుకు సైదుల్ని, ఇలా ముగ్గురిని కూడా రెచ్చగొట్టినట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ముద్దెట్లా దిగుతుంది, కులాంతర వివాహం చేసుకుని బిడ్డలు పోయింది, పరువు పోయింది ఉంది, మీకు ఎట్లా దిగుతుందిరా, వాళ్ళని ఎట్లా బతుకునిస్తున్నారా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని హత్య చేయడానికి మరో కారణం ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాయనమ్మ బుచ్చమ్మ కూడా కారణమైనట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది శివ. అయితే ఆ రాత్రి మొత్తము అక్కడ ఆత్మకూరు ఎస్ లో ఉన్నటువంటి నాయనమ్మ బుచ్చమ్మకు చూపించిన తర్వాత అక్కడే కాదు, నల్గొండలో నవీన్, తోట్ల నవీన్, అలా నవీన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నల్గొండ ఫ్రెండ్ కూడా చూపించడానికి నల్గొండ వెళ్ళారు. నల్గొండ చూపించి నల్గొండ వస్తూ మార్గంలోనే మధ్యలో ఎక్కడన్నా వదిలేసి వెళ్ళాలని చెప్పి చూశారు. కానీ అక్కడ వీలు పడకపోవడంతో మళ్ళా సూర్యాపేట వద్ద తీసుకొచ్చి జనగామ రోడ్ లో ఉన్నటువంటి మూసీ శివ, ఇది హత్య అంటే రోజుకి అంటే నిందితులు ఒక నైట్ మొత్తము కారులో మృతదేహాన్ని పెట్టి షికారు చేసి నాయనమ్మను చూపించడానికి, ఫ్రెండ్కి చూపించడానికి ఇలా షికారు చేసిన సంఘటన ఒక విధంగా సంచలనం రేపుతుంది. ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు మనం. చాలా సంచలనం కూడా రేపుతుంది శివ. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, అలాగే మృతుడి భార్య ఏం చెప్తుంది, స్వయంగా తన కుటుంబ సభ్యులే ఇంతటి దారుణానికి ఒడగట్టడం పట్ల? ఎస్ శివ, ఇప్పటికే డిఎస్పీ రవి గారు రవి అధికారికంగా చెప్పిన మాట ఏంటంటే మర్డర్ సెక్షన్ 302 కింద, అదేవిధంగా వాళ్ళు మాలబంటి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి SC/ST అట్రాసిటీ కూడా నిందితులపై పెట్టినమని చెప్పి పోలీసులు అధికారికంగా చెప్పడం జరిగింది. దానితో పాటు ఇంకా ఫర్దర్ విచారణ ఏమన్నా వెల్లడైతే మిగతా సెక్షన్లు కూడా పెట్టే అవకాశం ఉంది. ఇక మృతుడి భార్య భార్గవి మాత్రం మొదటి నుంచి మా కుటుంబ సభ్యులు, మా అన్నలే నా భర్త చావుకి కారణం అని చెప్పి ఆమె మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఆమె ఆరోపించినట్లే అది ఆరోపణే కాదు నిజము అని చెప్పి మరి 2-3 రోజుల్లోనే పోలీసులు పూర్తి విచారణ చేసిన అనంతరము మీడియా ముందు బహిర్గతంగా అఫీషియల్ గా ప్రకటించనున్నారు. భార్గవి మొదటి నుంచి కూడా నాకు ఇష్టం లేని వ్యక్తితోటి నేను పెళ్లి చేసుకుని సంసారం ఎలా చేయాలి, నాకు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకుంటే చంపుతారా, ఇంత దారుణానికి పాల్పడతారా,
నా అన్నలే నా భర్తను చంపారు, వాళ్ళనే కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి అవసరమైతే ఉరిశిక్ష అయినా వేయాలని చెప్పి మొదటి నుంచి భార్గవి చెప్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.